అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పుణ్యక్షేత్రం పరిసరాలు గోవింద నామస్మరణలతో మారుమోగాయి. గురువారం మధ్యాహ్నం 2:45 లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం ప్రారంభమైంది. దేవస్థానం పురవీధుల్లో లక్షలాది మంది భక్తులు ఆ సందడి మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. తొలుత రాజావారి వీధిలో రథాన్ని భక్తులు లాగుతూ స్వామివారి సోదరి అశ్వరుండి గుర్రాలక్కమ్మకు చీరా సారను తీసుకెళ్లారు. ఆలయ చైర్మన్ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజబహదూర్ రథానికి తొలి పూజ చేశారు. అనంతరం కొబ్బరికాయ గుమ్మడికాయను కొట్టి రథాన్ని ప్రారంభించారు. రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, డీసీ డిఎల్పి రమేష్ బాబు, జిల్లా ఏసీ సత్యనారాయణ, ఆలయ ఏసీ ప్రసాద్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రమేష్, ఏఎస్పీ ప్రసాద్, డిఎస్పీ మురళీమోహన్ కొబ్బరికాయలు కొట్టారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఆలయం నుంచి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రథంపై కొలువు తీర్చి ఊరేగింపుగా గుర్రాలక్కమ్మ గుడికి తీసుకొచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పుణ్యక్షేత్రం పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. గురువారం మధ్యాహ్నం 2:45 లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం ప్రారంభమైంది. దేవస్థానం పురవీధుల్లో లక్షలాది మంది భక్తజన సందోహం మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. తొలుత రాజువారి వీధిలో రథాన్ని భక్తులు లాగుతూ స్వామివారి సోదరి అశ్వరుండి గుర్రాలక్కమ్మకు చీరా సారను తీసుకెళ్లారు. ఆలయ చైర్మన్ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహదూర్ రథానికి తొలి పూజ చేశారు. అనంతరం కొబ్బరికాయ గుమ్మడికాయను కొట్టి రథాన్ని ప్రారంభించారు. రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్, డీసీ డిఎస్పీ రమేష్ బాబు, జిల్లా ఏసీ సత్యనారాయణ, ఆలయ ఏసీ ప్రసాద్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రమేష్, ఏఎస్పీ ప్రసాద్, డిఎస్పీ మురళీమోహన్ కొబ్బరికాయలు కొట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయం నుంచి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను రథంపై కొలువు తీర్చి ఊరేగింపుగా గుర్రాలక్కమ్మ గుడికి తీసుకొచ్చారు.